కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. ఈ రోజు మనం చూసుకుంటే సలార్ సినిమా ఫ్యాన్స్ చేశారు. ఇక్కడ రోడ్డు మీద అంతా అల్లకల్లోలంగా ఉంది. అసలు పోలీసులు కూడా ఫ్యాన్స్ ని అదుపుచేయలేకపోతున్నారు. అసలు గేట్ దగ్గర కూడా అసలు పోలీసులు ఫుల్గా వదలట్లయినా ఫ్యాన్స్ మాత్రం గేట్ తోసుకొని మరీ లోపలికి వచ్చేస్తున్నారు. అసలు థియేటర్ మొత్తం అల్లకల్లోలంగా తయారైంది. బ్యానర్తో మొత్తం నిలిపోయింది. రోడ్డు సగం దాకా ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది. రోడ్డు మీదే దాదాపు పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు. వచ్చిన వెహికల్స్ని ఆప్ మరి వెనక్కి తిరిగి పంపించేస్తున్నారు. అసలు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే అంత అల్లకల్లోలంగా ఉంది. అసలు చూసుకుంటే సినిమా అయితే స్టార్ట్ అయింది. సినిమాటోగ్రఫీ ఎలా ఉంది అంటే ప్రభాస్ గారిది పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ అంటే బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? అంటే మూవీలో ఒక సీన్ అనేది బాగుంటుంది కదా మీకు, అంటే ఇంటర్వెల్ సీన్ ఆర్ క్లైమాక్స్ సీన్ ఏది బాగుంది? ఇంట్రో నెక్స్ట్ లెవెల్. ఓకే, థ్యాంక్ యూ. అంటే పృథ్వీరాజ్ గారి ప్రభాస్ గారి బాండింగ్ ఎట్లా సినిమాటోగ్రఫీ ఎట్లా చెప్పలేను. ఆ సీన్లు ఆ తలకాయ నరుకుతారు చూడు. మళ్ళీ ఒకసారి ఒక సీన్ ఉంటుంది. ఈజీగా ఇచ్చి పడేస్తాడు అంటున్నా. ప్రశాంత్ నీల్ గారి గురించి మెంటల్ ఉంది డైరెక్షన్ అయితే. మేము కేజీఎఫ్ దగ్గర అనుకున్నాం కానీ సలార్ ఇచ్చిన తర్వాత అసలు అనుకున్నాం ఎట్లంటే రాజమౌళికి టకాఫర్ ఉండి ఇప్పుడు రాజమౌళి మించినోడు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మస్తు కిరాక్ ఉంది మొత్తం. దాని వల్లనే సినిమా లేచినట్టు జయ్యని లేచినట్టు. నేనంటే 500 కోట్లు కొడుతుండ అంటున్నా. 250 CR 300 CR. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? 5 కి 9.5. 5 కి నేనైతే మొత్తం ఇస్తే చెప్పిన. ఓకే, 5 కి 4.5. ఓకే, 4.7. ప్రభాస్ అన్న ఎంట్రీ అయితే లుక్స్ కూడా చాలా బాడీ ఉంది. కిరాక్ ఉంది. మెంటల్ అయిపోవాలి బాడీకి. బాడీ చూసి ఫస్ట్ టైం వచ్చిన నైట్ షోకి ఇప్పుడు రాలేదు. ఫస్ట్ టైం మనకి చాలా రోజుల తర్వాత నైట్ షో కూడా వచ్చినాం భయ్యా.
టికెట్లు రాకుండా చూడాలంటే ఏదో ఒకటి దెబ్బ తిన్నా శృతి హాసన్ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది మూవీలో? కొంచెం అంటే మెయిన్ లీడ్ హీరోయినా ప్రభాస్ కా పృథ్వీరాజ్ గారు? ప్రభాస్ గారి మా ముగ్గురు ఎట్లుందన్న ఫ్రెండ్షిప్ సేమ్ అట్లుందా అన్న. అన్ఎక్స్పెక్టెడ్ పిక్చర్. ప్రభాస్ గారు ఫైటింగ్ స్టైల్ నేను నెల్లూరు వచ్చాను. సినిమా చాలా నచ్చింది. ప్రభాస్ ఉన్నాడన్న, రెండు కలిసి సరిపోవన్నా, మామూలుగా లేదన్న. సలారు ఏంది టైటిల్ తగ్గట్టు సినిమా రేంజ్ లో ఉన్నాడు. ఏం స్టోరీ ఏంది? స్టోరీయా? సినిమా చూడండి, 4 గంటలకు షో ఉంది. సూపర్ ఉందన్న. ఆయన ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా తగ్గడే. ఆయన ఏంటంటే యష్ గారిని వాళ్ళు ఎవరో చెప్తారు. ప్రభాస్ అంటే ఇంకేస్తాను అదిగో కట్అవుట్ చాలన్న సినిమాలో నిలబడి అలా శృతి హాసన్ ఏం చేస్తుంది? పంద అడిగిందట. శృతి హాసన్ క్యారెక్టర్ ఏంది? అంటే హీరోయిన్ ప్రభాస్ కదా? ప్రభాస్ గాను ప్రభాస్ లో చూడండి. సూపర్ క్లైమాక్స్ ఫైట్ ఉందా? గుండెకేనా ఉన్న క్లైమాక్స్ ఫైట్. సినిమా ఎట్లా అనిపించింది? ప్రభాస్ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? ఏం చెప్పాలన్నా బాబు అసలు ఈ వీక్ లో మాత్రం బ్లాక్ బాస్టర్. ప్రభాస్ అన్న ఆఫ్టర్ లాగ్ ఇచ్చి బ్లాక్ బాస్టర్ ఇటు కొట్టిండు అంతే. అసలు మాటలు లేవరా వెలివేషన్స్. అసలు బాలీవుడ్ కి మించిపోయింది. అసలు బాలీవుడ్ ప్రశాంత్ నీల్ గారు బాలీవుడ్ కి మించి తీసిన ఫైటింగ్ సీన్స్, వెలివేషన్స్, బుద్ధ ర్యాప్ అంతే సూపర్. నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాకు కేజీఎఫ్ కి మించిపోయింది. నాకు మామూలు అసలు ఎలివేషన్స్ కానీ డైరెక్షన్ మాత్రం సూపర్ అండి. అసలు బీజిఎం మాత్రం సినిమాకి ప్రెస్ ప్రతి సీన్ కి ప్రతి షాట్ కి ఆ బీజిఎం మాత్రం అని మామూలు లేదు. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేనా వేరే కేజీఎఫ్ కి మించిపోయినా ప్రవాసం ఎలా చూపించాలో మధ్యలో ఉడికానా బాహుబలి రికార్డు అన్ని రోజులు కడిగి ఒక్క రోజుకే దంగల్ మూవీ ఈ మూవీ ఆ మూవీ దిగదన్నా. ఒకటే మూవీ మా ప్రభాస్ మూవీ రాముడు భీముడు ప్రభాస్ అన్న దేవుడు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ పృథ్వీరాజ్ ముగ్గురు అంటే ముగ్గురు కాంబినేషన్ మాత్రం అసలు అన్న బాడీ మామూలు లేదని. అసలు ఆయన కత్తి తిప్పడాలు ఆ బాడీ అసలు నా లైఫ్ లో నేను ఎక్స్పెక్ట్ మించిపోయింది. ఆ సినిమా మాత్రం ప్రభాస్ మాత్రం మామూలు చూపించాలి. అసలు ఏమి యాక్షన్స్ అన్నది. పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ ఇద్దరి అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం బాగా ఉంటుంది. మస్తు సెట్ అయింది. మళ్ళీ సిచ్యువేషన్ మెయిన్ గా అదే కథపరంగా ఉంటుంది అంతే. మళ్ళీ గోపిచంద్ యాక్టింగ్ వస్తుంది కదా. ఆఫ్టర్ లాగ్ ఇచ్చిండు జగవత్ బాబు సారీ జగవత్ గారు బ్యాక్ ఇచ్చిండు. పాప ఆయన స్టైల్ ఆయన ఇచ్చిండు. మామూలు జగవత్ బాబు సూపర్ సార్. ఆయన యాక్టింగ్ బరాబర్ ఇచ్చింది. ఆయన ఒకటి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ మాత్రం నాకు కేజీఎఫ్ మించిపోయినట్టు సూపర్ నచ్చింది. అసలు పార్ట్ 2 కోసం వెయిటింగ్. అదే మర్చిపోయిన పార్ట్ 2 వెయిటింగ్ అన్నా. ఏం సస్పెండ్ పెట్టినా పార్ట్ 2 ఎప్పుడు వస్తున్నా సార్ మీకు దండం సార్. ఒక 10 నెలలో 20 నెలలో తీయండి సార్ సినిమా. పార్ట్ 2 వెయిటింగ్ అసలు ఎక్స్పెక్టేషన్ వేరే అంతే అన్నయ్య. నేను అనుకున్నా ఎలా ఉందో అనుకున్నా. నేను అనుకున్న దానికి మించిపోయింది. ఒకటే చెప్తా, సినిమాకి రండి తోడగొట్టి వెళ్ళిపోండి అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాకు సినిమా ప్లస్ అన్న. ప్రతి సీన్ ప్రతి ఫైటింగ్ సీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అన్న. అసలు ఓవరాల్ మూవీ రేట్ 4.5 అన్నా. సినిమా అన్న అసలు ఏం సినిమా అన్న ఇది. నిజంగా ఏం సినిమారా బాబు. నిజంగా సినిమా అయితే మామూలుగా చేయలేదన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. ఇదిగా తీసేసిరన్న. నిజంగా అసలు డైరెక్షన్ కి అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే మా ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న లుక్స్ గానీ ఆ స్టైల్ గానీ ఆ బాడీ గానీ ఆ రక్తంలో చేసే ఫైటింగ్స్ గానీ మామూలుగా కాదన్న. వేరే లెవెల్ నచ్చింది నాకు ప్రభాస్ అన్న కూడా. నా రేటింగ్ అంటారా ఫస్ట్ చెప్తున్నా ముందే రేటింగ్ అని. అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న.
నిజంగా మనం ఎవరైనా రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు. ఇంకోటి సారీ అని ఎందుకు చెప్తున్నా అంటారా, అంటే సినిమా చూసిన తర్వాత నాకు చెప్పాలనిపిస్తుంది, కానీ సారీ అంటే తప్పుగా చెప్పట్లేదు. ఈ సినిమాలో ఒక మంచి డైలాగ్ అన్నమాట సారీ అనేది, అందుకే నేను చెప్తున్నాను. ఇంకా పృథ్వీరాజ్ అన్న యాక్టింగ్ అసలు అమ్మా, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూస్తే నాకెందుకు ఇలాంటి ఫ్రెండ్ లేడు, నాకు అసలు ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ లేడు అని మాత్రం అనిపించింది అన్న. వాళ్ళిద్దరు బాండింగ్ కానీ ఫ్రెండ్షిప్ కానీ చాలా అంటే చాలా బాగుందన్న. కలెక్షన్ అంటారా, కలెక్షన్లకి అసలు ఒక్క బ్యాంక్ సరిపోదు, ఏ బ్యాంక్ సరిపోదు. ఒక పెద్ద రివర్ బ్యాంక్ తీసుకొస్తే సరిపోతుంది అన్న కలెక్షన్లకి, అంతే అన్న. ఇంకా సాంగ్స్ కానీ అసలు ఎమోషనల్ సాంగ్ అన్న మామూలుగా కాదన్న. ఆ లిరికలే అలా ఉంటే, వీడియో సాంగ్ అయితే ఇచ్చి పడేసిందన్న. నిజంగా హార్ట్ టచింగ్ సాంగ్ అంటే ఇది అనిపిస్తుంది అన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది. శృతి హాసన్ గారు మెయిన్ లీడ్ అంటే ఆమెకే స్టోరీ అంతా చెప్తారు కాబట్టి ఆమె మెయిన్ లీడ్. ఆమె లేకపోతే స్టోరీ ఎవరు చెప్తారు? సో ఆమె చెప్తేనే మనం కూడా వింటున్నాం కాబట్టి. మెయిన్ లీడ్ హీరోయిన్ అయితే కాదన్న శృతి హాసన్. ఉందంటే ఉంది అంతే, అంటే ఒక స్టోరీ చెప్పాలి, ఒక కథ చెప్పాలి అని మాత్రం పెట్టారు అంతే అన్న. కానీ అందరు లింక్ అంటారు కదా, కేజీఎఫ్ కి సలార్ కి లింకే లేదబ్బా. నిజంగా కేజీఎఫ్ వేరు, సలార్ వేరు. సలార్ అంతకు మించుందన్న. అన్న సారీ అన్న డైలాగ్ మీరు ఎన్నైనా అనుకోండి, సారీ ఎందుకు చెప్తున్నారు, సినిమా బాగాలేదని చెప్తున్నారా, సినిమా బాగుందని చెప్తున్నారా, అదంతా పక్కన పెట్టండి. సినిమాలో ఒక మంచి డైలాగ్ అన్న సారీ అనేది, అందుకనే నేను అందరికి సారీ అని చెప్తున్నా. సో మీరందరూ కూడా ఫస్ట్ వెళ్ళి సలార్ మూవీ చూడండి, పక్కా సాటిస్ఫై అవుతారన్న. సాటిస్ఫై అవ్వకపోతే ఎవరిని అడగాలి తెలుసు కదా, ప్రశాంత్ నీల్ గారిని అడగండి అన్న. డైరెక్షన్ అయితే ఇచ్చి పడేసిండు అన్న. అంటే కేజీఎఫ్ లాగా ఉంటది అనుకున్నాం అందరూ, కానీ కేజీఎఫ్ కి అమ్మ మూడు లాగా ఉందన్న. అసలు రికార్డ్స్ అంటున్నారు. ఎవరన్నా రికార్డ్స్, అసలు ఏ రికార్డ్స్ సరిపోవు, ఏ రికార్డ్స్ పనికిరావన్న. చెప్తున్నా కదా, వీళ్ళకంటూ వీళ్ళు ఒక కొత్త రికార్డ్ సృష్టిస్తారన్న ఈ సలార్ సినిమాతో. డైనోసార్ అన్నారు, నాకు ఆ డైనోసార్ కనిపించలేదయ్యా. ఆ డైనోసార్ నేను వెతుకుతున్నా అన్న. ఇంకా మీకు కనిపిస్తే నాకు చెప్పండి. ప్రభాస్ అన్నని నా డైనోసార్ అన్న. నిజంగా మామూలు ఎరుపు కాదన్న, ఏ మెరుపురా బాబు, అంతా స్క్రీన్ మొత్తం ఎరుపులోనే ఉందన్న. ఆ ఎరుపు మమ్మల్ని ఎరుపు చేస్తున్నా ఏం అర్థం కాలే. కానీ డైరెక్టర్ గారితో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని ఒక మంచి స్టోరీ, ఆ స్టోరీతో ఒక హిస్టరీని మనకు చూపించిందన్న. సో మీరు అందరు చూడండి సినిమా సలార్ అనేది ఇచ్చి పడేసిండు. పార్ట్ 2 కోసం నేను ఈగర్లీ వెయిటింగ్ అన్న. ఎంత తొందరగా ఇస్తే నాకు అంత మంచిదన్న, ఎందుకంటే ఇప్పటికీ ఆ పార్ట్ 1 స్టోరీ తిరుగుతుంది. సో ఐ లవ్ యూ సలార్ మూవీ అన్న. ఇంట్రడక్షన్ మీ అమ్మ మామూలు ఇంట్రడక్షన్ కాదు భయ్య, చెప్తున్నా కదా, అసలు ఇచ్చి పడేసిండు ఇంట్రడక్షన్ కూడా. మీ అమ్మ చూస్తే అసలు ప్రభాస్ అన్ననేనా అని మాత్రం అనిపిస్తది, కానీ అలా మబ్బుల్లో కనిపిస్తారు కాబట్టి సరిగ్గా కనిపించడు. ఒక కొంచెం స్టార్టింగ్ సీన్ ఎంట్రీ అయిన తర్వాత అప్పుడు ప్రభాస్ అన్న కనిపిస్తాడు అన్న. వేరే లెవెల్ ఉంటది. అసలు థియేటర్ లో ఉన్న వాళ్ళందరూ ఫోన్లు తీసి ప్రభాస్ అన్ననే పెడుతున్నారు అన్న. అది తెలిసి ప్రభాస్ అన్న చాలా అంటే చాలా డిస్ట్రిక్ట్ కాలుతున్నాం కూడా. సో జాగ్రత్తగా కాపాడండి అమ్మాయిలు. థ్యాంక్ యూ అన్న. రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది, మనం ఎవరన్నా రేటింగ్ చేయడానికి. అంత మంచి మూవీని పట్టుకొని రేటింగ్ అడిగితే ఎలా భయ్యా? అందరు వెళ్ళి చూడాలి భయ్యా సినిమా. ప్రశాంత్ డైరెక్షన్ తో తోపాడుతున్నా. సో డిఓపి ఉందన్న, ప్రవర్తన చూపెడతాడు, స్క్రీన్ లో పనికి రావు. పనికి రావు లేదు ఏమి రాజమౌళి లేకుండా తీశాడు. సలార్ మూవీ ఫస్ట్ ఆల్ ఆడియన్స్ కి ఒక క్యూరియాసిటీ, డెడ్లీ కాంబో అనేది చాలా వేరుగా ఉంటది. మన స్క్రీన్ మీద చూసే విధానం, స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ చేసే ప్రశాంత్ నీల్ గారు, ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ గారు, ఈ కాంబినేషన్ లో సీజ్ ఫైర్ సలార్ ఒక మాస్. ప్రభాస్ ని వైలెన్స్ సీన్స్, ఫైట్ యాక్షన్ మూవీ ఛత్రపతి, మిర్చి, దాని తర్వాత బాహుబలి వచ్చి ఎంత వరల్డ్ వాన్
ఇండియా మూవీ కింద క్రియేట్ చేసిందో, ఇది పాన్ వరల్డ్ బ్రేక్ చేసే ట్విస్టులు చాలా ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ కానీ, సో ఫ్రెండ్షిప్ రిలేషన్ కానీ, ఒక కమాండింగ్, ఈ బ్యాలెన్స్ చేసే విధానంలో చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాగే బాహుబలి తర్వాత కూడా ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళడం వేరు, మాస్ మూవీస్ ని ప్రజెంట్ చేయడం వేరు. 20 years బ్యాక్ బాలకృష్ణ గారి సినిమాలు, చిరంజీవి సినిమాలు రిలీజ్ అయినప్పుడు చాలా సందడిగా కనబడేది. అలాంటి వాతావరణం ఈ 22 రిలీజ్ 12 దాటిన తర్వాత ఫస్ట్ షో పోలీస్ ప్రొటెక్షన్ తో చాలా కమాండింగ్ గా పద్ధతిగా అందరూ అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ షో చాలా ఎంజాయ్ చేశారు. పార్ట్ 2 కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది. క్యూరియాసిటీ కూడా బాగా ప్రజెంటేషన్ చేశారు. శృతి హాసన్ గారి క్యారెక్టరేషన్ కానీ, స్టోరీ రివీల్ చేసే విధానంగా చైల్డ్ ఆర్టిస్టులు కానీ, అలాగే ప్యాడింగ్ ఆర్టిస్ట్ జగపత్ బాబు గారు, బ్రహ్మాజీ గారు, సఫీ గారు, మన KGF లో కొరిడా క్యారెక్టర్ ఏంటో రుద్ర, ప్రతి ఒక్క క్యారెక్టరేషన్ డైలాగ్ డెలివరీ కూడా అవసరం అనిపించారు. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు పాన్ వరల్డ్ క్రియేట్ చేయాలంటే ఒక ప్రభాసే. సైలెన్స్ డైలాగ్ అయినా సరే, డైనోసార్, ఒక క్యూరియాసిటీ అనేది, ఒక మంచి పంచ్ అనేది ఈ ఫెస్టివల్ అంటే డైహార్ట్ ఫ్యాన్స్ కి క్రిస్మస్ ముందే ఒక కిస్ ఇచ్చినట్టే. ఎంజాయ్ ద ఆల్ మూవీ లవర్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్. రెబల్ స్టార్, ఇది ఒక రెబల్ జాతర కింద సెలబ్రేషన్ చేసుకోవచ్చు. చూసినాకైతే బాగానే ఉంది, కానీ ఒక 2 రోజులు దాకా ఫ్యామిలీ అయితే ఎందుకంటే ఈ కొత్త శ్వేతల్లో వాళ్ళకి దెబ్బలైతే తగ్గితే ఇంత బందోబస్తు పోలీసులు వీళ్ళందరూ వచ్చి అంత బందోబస్తుగా లోపలికి పంపించడం జరిగింది. లాఠీ చార్జ్ కూడా జరిగింది. సో ఇంత భారీ ఎత్తుగా మొన్న చూసుకుంటే అక్కడ బిగ్ బాస్ హౌస్ దగ్గర లాఠీ చార్జ్, ఇప్పుడు ఈ సినిమాకి లాఠీ చార్జ్, నిజంగా మైండ్ బ్లోయింగ్. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఫ్యామిలీని తీసుకురామాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 4 రోజుల దాకా పిల్లలందరూ ఇబ్బంది పడతారు, ఫ్యామిలీ ఇబ్బంది పడింది. ఎందుకంటే మేము కూర్చుంటాకే లేదు, లోపల టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన వాళ్ళకే కూర్చుంటాక లేదు, సీట్ల మీద ఎవడో కూర్చోవాలా, అందరికి కింద కూర్చొని పడుకొని కూడా చూసారు సినిమాని. చూడు మరి సినిమా మాత్రం ఎలివేషన్ మాత్రం సూపర్ ఉందన్న, చాలా బాగుంది. కాకపోతే ఈ సినిమాలో చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ కి డబ్బింగ్ ఎవరైనా చెప్పారా కానీ అంటే మెయిన్ కాదా కాదు, గన్న పెట్టచ్చు. ఆ డబ్బింగ్ ఏం చెప్పారో కూడా అర్థం కాకుండా ఉంది. అంటే వాయిస్ రావట్లే, ఆమెకి మాట్లాడతాయి మింగేస్తుంది కాసేపు, మాట్లాడితే మందు ఉందా అది ఒక్కడే ఇచ్చారు ఆమెకి, ఇంకెందుకు చెప్పు. కానీ హీరో ఎలివేషన్ మాత్రం చంపేశాడు పైన, మామూలుగా లేదు. నిజంగా ఆ సస్పెన్స్ ఉంది. పార్ట్ 2 మామూలుగా లేదు. మొత్తానికి రాజు ఆయనే సస్పెన్స్. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఈయన మొత్తం అన్ని కూడా తీసుకుంటారు. ఇక్కడ ఈ సినిమాలో వచ్చే అన్ని ఆయనయే, కానీ ఈయనకి తెలియదు రాజు అని. ప్రభాస్ కు తెలియదు రాజు నేనేనండి. అసలు నెంబర్ 1 సస్పెన్స్ ఇచ్చాడు. ప్రతి సీన్ కూడా అలాగే చూస్తూ ఉండిపోతాం భయ్య. అంటే ఇప్పుడు ప్రశాంత్ డైరెక్షన్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. అసలు ఆ లుకింగ్ లో చూపించడం, ఆ యాక్షన్ అంత గొడవలో కూడా, అంత ఫైట్ సీన్ లో కూడా చిన్న డైలాగ్ వేస్తాడు ప్రభాస్. 2 కత్తులు చూపించి ఈ పెద్ద కత్తి నీకు, చిన్న కత్తి నాకు అంటాడు. అంటే ఒక కామెడీ కూడా ఒక ప్రభాస్ ఆ ఫైట్ సీన్ లో చేయడం అనేది అది మోల్డ్స్ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసుకుంటారు. చాలా బాగుంది. 10 ఇస్తాను నేను. పృథ్వీరాజ్ గారు ప్రభాస్ గారు ఇద్దరు ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. యాక్చువల్ గా నిన్ను నేను పిలుస్తారా అంటాడు, ఇలా వెయిటింగ్ అంటాడు. మనకు 10 సంవత్సరాల నుంచి ఎందుకు పిలవలేదురా నువ్వు అంటే, మరి నువ్వెందుకు పిలవలేదురా నేను ఎదురా అనుకుంటే, అందులో నేనే లేట్ చేశాను అనేటప్పటికి సర్లే ఎప్పుడేమైంది మొదలు పెడదాం వద్దాం అంటాడు. ఎక్సలెంట్ బాండింగ్, సూపర్ సాంగ్ నిజంగా అది కూడా హైలైట్ బాయ్. పృథ్వీరాజ్ గారు యాక్టింగ్ ఎట్లా అనిపించింది? బాగుంది. కాకపోతే కొంచెం అంటే ఎట్లా అంటే కొంచెం వెనక్కి ముందుకు పెడితే కొంచెం బాగుండేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హీరో మనకి స్టార్టింగ్ నుంచి కనబడతాడు, ఈయనేమో ఇంటర్వ్యూ ముందు నుంచి కనబడతాడు. కానీ పృథ్వీరాజు ముందు పెట్టి ప్రభాస్ని ఎవరికి పెట్టుకుంటే హైలైట్ ఉంటుంది. అంటే లాస్ట్ కి రాజు ప్రభాస్, ఆ విషయం తెలియదు. మొత్తానికి రాజు ఆయనే,
ప్రభాస్ గారు. ప్రభాసే. కానీ చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా ఏం తెలియనట్టుగా వీళ్ళు పాలిస్తా ఉంటారు. ఇతన్నేమో ఒక హెల్ప్ కోరినట్టుగా ప్రభాస్ తీసుకుని వెళ్తారు. చివరికి ఇదంతా చూసి ఆ డేటా చూసి రాజు ఆయనే. అంటే బాహుబలి దంగల్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది మూవీ. ఇంటర్వ్యూలకే చేసేసింది. ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూలకే చేసేసింది. మొత్తం బ్రేక్ చేసేసింది. మామూలుగా అసలు ఇప్పుడు అంటే కేజీఎఫ్ కి దీనికి లింక్ ఉందని కూడా అంటున్నారు కదా చాలా మంది. అది వేరు ఇది వేరు. ఆ బ్లాక్ కోట్ ఏదైతే ఉందో బ్యాండ్ లో అది వాడారు తప్ప దానికి దీనికి లేదు, సంబంధం లేదు. ఆ కట్అవుట్లు వేరు, ఇందులో ఎలివేషన్ వేరు, అన్ని వేరు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? నేను రేటింగ్ వచ్చి 10 ఇస్తాను. 10 పక్కా. ఎందుకంటే అంత బాగుంది. అన్ని ఎలివేషన్ చూపించారు డైరెక్టర్ గారు. ఒక ఫ్యాన్ కి ఏం కావాలో, ఏం చూడాలనుకుంటాడో అది చూపించడం. అంటే మీరు ప్రభాస్ గారి ఫ్యాన్ గా మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కానీ ప్రభాస్ ఈ ఎలివేషన్ చూసి నిజంగా పిచ్చెక్కేసింది.